కామం కోసం విశృంఖలత్వాన్ని పొందడం తెలియకపోవడం, ధార్మికంగా ధర్మపత్నిని స్వీకరించడం, ఇద్దరూ కలిసి ప్రస్థానం చేయడం, ఇద్దరూ ఒడిగిపోవడం, ఇద్దరూ మనవల్ని పొందడం, ఇద్దరూ వానప్రస్థంలో హాయిగా భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ చిట్ట చివరి ఊపిరి వరకు ఈశ్వర సేవ చేస్తూ తరించిపోవడం. చక్రవర్తులైన వాళ్ళు కూడా ఈ దేశంలో కొడుకు పెద్దవాడయ్యాడు, వాడు ఇప్పుడు పరిపాలించగలిగిన సమర్థుడయ్యాడంటే అంత శక్తి ఉండి కూడా అంతఃపురాల్ని రాజ్యాల్ని వదిలిపెట్టేసి వానప్రస్థానికి వెళ్ళి తపస్సు చేసి తరించిపోయారు. అంతంత గొప్ప గొప్ప వాళ్ళు పుట్టినటువంటి దేశం, అంత గొప్ప కుటుంబ వ్యవస్థ. ఎంతసేపు ఆలోచన ఎట్లా ఉండేది అంటే, నా వారిని నేను ఎట్లా కాపాడుకోవాలి, ఏదో అది తండ్రి వరకో తల్లి వరకో కాదు, తాత ముత్తాతల వరకు సగరుల్ని తరింపచేయడం కోసం భగీరథుడు అంత తపస్సు చేసి గంగావతరణం చేయించి త్రిపథగని చేయించి పాతాళలోకానికి తీసుకెళ్ళి 60,000 మంది సగరుల యొక్క బూది కుప్పల నుంచి ప్రవహింపజేశాడు. వాళ్ళందరూ ఉత్తీర్ణులై స్వర్గలోకానికి వెళ్ళారు. నాకెందుకు నా తాత ముత్తాత ఎక్కడి సగరుడు అని అనుకోలేదు. అది ఆయన అంశుమంతుడు చేయలేకపోయాడు, సగరుడు చేయలేకపోయాడు, అంశుమంతుడు అయిపోయాడు, దిలీపుడు అయిపోయాడు, తర్వాత భగీరథుడు వచ్చాడు. అయినా అంత గొప్ప తపస్సు చేసి గంగావతరణం చేసి తరింపచేశాడు. ఈ లోకంలో ప్రత్యేకించి మనకి భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అన్నది అంత గొప్పది. అన్నిటికన్నా చాలా చాలా గొప్ప విషయం భార్యతోటి భర్తకి, భర్తతోటి భార్యకి కలిసి ఉన్నటువంటి అనుబంధం. నిజానికి పురుషుడి యొక్క జీవిత మర్యాద ఎక్కడ తెలుస్తుంది అంటే, భార్య వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని జన్మలెత్తినా ఆయనకే భార్యను కావాలి అనిపించుకు వెళ్ళిపోతుందే ఆ పురుషుడి జీవితం సార్థక్యం. ఒకవేళ ఆమెకి ఆయన మంచివాడైనా అట్లా అనిపించలేదనుకోండి, అట్లా అనకుండా వెళ్ళిపోయింది అనుకోండి, ఆయనకు వచ్చిన నష్టము ఉందని నేనేమి అంటలేదు. కానీ అన్ని అనుబంధాలని పక్కన పెట్టేసి వాళ్ళిద్దరూ కలిసి ప్రస్థానం చేయడం అన్నది ఈ దేశం యొక్క గొప్పతనం. ఆమె ఎక్కడో పుట్టింది, తల్లిదండ్రులు ఉన్నారు, ఆమెకో పుట్టింటి పేరుంది, ఆమెకో వంశం, ఆమెకో గోత్రం ఉంది, ఆమెకి స్నేహితులు ఉన్నారు, ఆమె ఉన్న ఊరుంది. ఇన్నిటినీ వదిలిపెట్టేసి మెడలో మంగళసూత్రం కట్టి జీలకర్ర బెల్లం పెట్టిన వాడి చిటికిని వేలు పట్టుకొని సముద్రాలు దాటి దీపాంతరానికి వెళ్ళిపోతుంది. ఏమిటి నమ్మకం అంటే, ఆయన నా దైవం అంటే, ఆయన నా సమస్తం, ఆయన బాగుండాలి. ఎంత ఆశ్చర్యం! అసలు ఏ దేశంలో ఉంది ఈ వ్యవస్థ? ఎంత గొప్ప వ్యవస్థ! అందుకే నేను ఈ మాట ఏదో పక్షపాతానికో పొగిడించుకోవడానికో చెప్పట్లా, నేను ఉన్న మాట పరమ సత్యం చెప్తున్నాను. ఈ దేశంలో ఈ మర్యాద, ఈ గౌరవం ఇలా నిలబడడానికి కారకులైన వారెవరు అంటే మొట్టమొదట తల్లులే. వారి త్యాగం దగ్గర ప్రారంభం, కుటుంబ వ్యవస్థ ప్రారంభం ఎక్కడ అంటే అక్కడ. అట్లా స్త్రీ రానినాడు అసలు కుటుంబ వ్యవస్థ ఎక్కడుంది? ఆమె కదిలి వచ్చేసింది, ఆమె వెళ్ళిపోతోంది, ఎన్ని సముద్రాలైనా దాటి వెళ్ళిపోతోంది. ఆ భర్త కోసం అన్నీ త్యాగం చేసేస్తుంది. సీతమ్మ రామాయణంలో అయోధ్యకాండలో ఆ మహానుభావుడు అత్రి మహర్షి భార్య అనసూయమ్మతో మాట్లాడుతూ మాట అంటుంది, అమ్మా ఈ దేశం గొప్పతనం ఎక్కడుందంటే, రాత్రి భార్యని పరుషంగా మాట్లాడి హింసించినటువంటి భర్త పడి నిద్రపోతుంటే ముందు లేచిన భార్య మంగళసూత్రం కళ్ళకద్దుకుని వీటితో నేను కడతేరిపోవాలని కోరుకుంటుందమ్మా, అటువంటి జాతిలో పుట్టిన స్త్రీని. అంత ఉత్తముడు రామచంద్రమూర్తి యొక్క భార్య నేను ఎందుకు గర్వపడతాను తప్ప అరణ్యవాసానికి వచ్చిన చేతకాని వాడంటానమ్మా అంది. అది ఈ దేశపు వైభవం. చిట్ట చివరికి చేరేటప్పటికి పైకి మాట్లాడరు కానీ గుప్తంగా మనసులో బెంగ అంతా ఏమిటంటే, నాకన్నా ముందు ఇది విడిపోతే పర్వాలేదు, నేను ఉంటాను, నేను చూస్తాను, ఆఖరి వరకు నేను ఏదో చూడగలను, ఏదో తాపత్రయం ఆయనకి.
ఆయన బెంగంతా ఏమిటంటే నేను వెళ్ళిపోతే ఇది ఏమైపోతుంది. అప్పుడు ఆయనకి ఆమె బలహీనతలన్నీ గుర్తొస్తాయి. తొందరగా కోపం వస్తుంది, చటుక్కున మాట అంటుంది, మనసు మంచిదే కానీ దీన్ని అర్థం చేసుకుంటారా, ఇంత బతుకు బతికింది, ఇంత గౌరవాన్ని పొందింది, ఏమైపోతుంది అని బెంగ.